ఇప్పుడు సాధారణ ఆ రైల్వేలకు మెట్రో ట్రైన్స్ ఉన్నాయి, ఎంఎంటీఎస్లు ఉన్నాయి. Yes. ఇవి వేరు వేరు యాజమాన్యాల యాజమాన్యం అంతా ఒకటేనా? మెట్రో ట్రైన్స్ అనేది వేరే వ్యవస్థ, ప్రత్యేక వ్యవస్థ. ఎంఎంటీఎస్ ట్రైన్లు వరకు మన దగ్గర ఉన్న ఎంఎంటీఎస్ ట్రైన్లు మన Local trains. ఇండియన్ రైల్వేస్ వ్యవస్థనే. ఇంతకుముందు సబర్బన్ రైలు ఉండేది, ఇప్పుడు మనకు మెట్రో ట్రైన్స్ అని, అంటే రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కొంత డబ్బులు ఇచ్చింది కాబట్టి స్పెషల్గా అర్బన్ ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ చేయాలని 2001లో ప్రారంభించారు. కానీ ఈ మొత్తం భారతదేశంలో ఎన్ని కిలోమీటర్ల మేర రైల్వే వ్యవస్థ ఉన్నది? ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు? భారతదేశంలో 65,000 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ ఉంది. 65,000 కిలోమీటర్లు ఒక మొత్తం కంట్రీ అంటే రూట్ కిలోమీటర్స్ అంటాం. ఇది కాకుండా ట్రాక్ కిలోమీటర్లు వేరే ఉంటుంది. ట్రాక్ కిలోమీటర్లు అంటే డబుల్ లైన్స్ ఉంటాయి, కొన్ని చోట్ల 2 ట్రాక్లు ఉంటాయి కదా, సమాంతరంగా ఉంటాయి. దూరం అనేది 65,000 కిలోమీటర్లు విస్తరించి ఉంది. కానీ ట్రాక్ అయితే 138,000 కిలోమీటర్లు ఉంది. 138,000 కిలోమీటర్లు. దీన్ని మెయింటైన్ చేయడానికి దాదాపు 14 లక్షల పైసలకు ఎంప్లాయీస్, ఉద్యోగులు పనిచేస్తుంటారు. ఆ 14 లక్షలు అనేది మనకున్న శాంక్షన్డ్ స్ట్రెంత్. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే రిటైర్మెంట్స్, రిక్రూట్మెంట్స్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్, నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న 9-10 రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు జనాల అవసరాన్ని బట్టి టికెట్ చెకింగ్ అనుకోండి, లోకో పైలట్స్ అనుకోండి, ట్రాక్ మెన్ అనుకోండి, ప్రతి ఒక్కరిని రిక్రూట్ చేస్తూనే ఉంటాయి. ఇది కాకుండా మనకు యూపీఎస్సీ ద్వారా ఒక 9 సర్వీసులు ఉంటాయి రైల్వేలో. యూపీఎస్సీ దాదాపు 25-30 సర్వీసులలో రిక్రూట్ చేస్తే 2 ముఖ్యమైన సర్వీసులు యూపీఎస్సీలో, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనేది ఒకటి ఉంటుంది, ఇండియన్ సివిల్ సర్వీస్ ఒకటి ఉంటుంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్లో ద్వారా మనకు కావాల్సిన సివిల్ ఇంజనీర్లు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు, మెకానికల్ ఇంజనీర్లు, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీర్లు, వీళ్ళందరూ రిక్రూట్ అవుతారు. అదే సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్, ఐపీఎస్ ఎవరినైతే రిక్రూట్ చేస్తుందో అదే ఎగ్జామ్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేసే సర్వీస్, అండ్ ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్, అకౌంట్స్ మేనేజ్ చేయడానికి, ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్, పర్సనల్ చేయడానికి, ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ ఒకటి ఉంటుంది. అంటే మనకి ఎట్లయితే ఐపీఎస్ మామూలుగా ఉంటుందో రైల్వే ప్రొటెక్షన్ కూడా యూపీఎస్సీ నుంచే రిక్రూట్ చేస్తారు పరిమిత సంఖ్యలో. అంటే దీంట్లో రైల్వే వ్యవస్థకు సంబంధించి ఈ ఎమర్జెన్సీ కోటా అని ఒకటి వేస్తారు. తర్వాత ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, రాజకీయ నాయకులకు సీట్ల ఉచిత ప్రయాణం అని అంటారు కదా. అసలు ఈక్యూ అంటే ఏమిటి, ఎట్లా చేస్తారు, దాన్ని చార్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఆ తర్వాత చెప్పండి. ఎంపీలకు ఉచిత ప్రయాణం అనేది పార్లమెంటు డెసిషను. వాళ్ళ రాకపోకలకు ఒక నంబర్ ఇస్తారు. వాళ్ళకు ఒక ఎంపీకి ఒక, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, వాళ్ళకి సెకండ్ ఏసీ ప్రయాణం ఉచితంగా ఉంటుంది. ఎమ్మెల్యేలకు రైల్వే డైరెక్ట్గా ఇవ్వదు. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హెచ్ఓఆర్లని ఇష్యూ చేస్తుంది, హైయర్ అఫీషియల్ రిసీట్స్ అంటాము. అది ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, ఉన్నతాధికారులకు స్టేట్ గవర్నమెంట్ ఆ రిసీట్స్ ఇష్యూ చేస్తే దాని ద్వారా వీళ్ళు టికెట్ తీసుకుంటారు. దానికి సంబంధించిన ఫేర్ మొత్తము స్టేట్ గవర్నమెంట్ రైల్వేకి పే చేస్తుంది. అంతేగాని ఫ్రీ అనేది ఏం లేదు. ఫ్రీ అనేది ఇంకొన్ని వర్గాలకు ఉన్నది, వీళ్ళకంటే స్వాతంత్ర సమరయోధులకు, అట్లాగే ఈ హయ్యెస్ట్ అవార్డ్స్ పొందిన వాళ్ళకు కొంతమందికి ఉన్నది. కానీ చాలా కన్సెషన్స్ ఉన్నాయి, చాలా రకాల కన్సెషన్స్. ఆ కన్సెషన్స్ పోను ఇంకా మిగతా అంతా చార్ట్ ప్రిపేర్ ఎట్లా చేస్తారు అంటే ఎమర్జెన్సీ కోటా చార్ట్ ప్రిపరేషన్. ఇప్పుడు దాదాపు ప్రయాణానికి 8 గంటల ముందు ఫైనల్ చార్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ ప్రిపేర్ అవుతుంది. 8 గంటల ముందు. ఇదివరకు 4 అవర్స్ బిఫోర్ చేసేవారు, ఇప్పుడు 8 అవర్స్కి మార్చారు. దాంట్లో యాక్చువల్గా ఒకసారి ఒక ప్రయాణికుడు రిజర్వ్ చేసుకున్న తర్వాత, అతనికి రిజర్వేషన్ చేసిన తర్వాత, బర్త్ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఎవరు క్యాన్సిల్ చేయలేరు. అంటే ఒకవేళ ఏదన్నా వేరే కారణాల వల్ల ట్రైను రన్నింగే రద్దు అయిపోతే తప్ప, ట్రైన్ రన్ అయితే నాకు ఇచ్చిన
బర్త్ను కానీ మీకు ఇచ్చిన బర్త్ కానీ ఎవ్వరూ క్యాన్సిల్ చేయలేదు, ఇప్పటివరకు జరగలేదు. ఇది కాకుండా ఎమర్జెన్సీలో ప్రయాణం చేసే అవసరం ఉంటుంది చాలామందికి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు అన్నట్టు ఎంపీలు ఎమ్మెల్యేలు వాళ్ళు షార్ట్ నోటీస్లో పోవాల్సిన అవసరం ఉన్నప్పుడు, ప్లస్ రైల్వే సిబ్బంది కూడా కొన్నిసార్లు షార్ట్ నోటీస్లో పోవాల్సి ఉంటుంది, కొన్నిసార్లు పోలీస్ ఆఫీసర్లు షార్ట్ నోటీస్లో పోతారు, కొన్నిసార్లు ఆర్మీ ఆఫీసర్లు షార్ట్ నోటీస్లో వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ సౌకర్యం కోసం ఈవెన్ పేషెంట్స్ కూడా, క్యాన్సర్ పేషెంట్లు అనుకోండి, కార్డియాక్ పేషెంట్లు అనుకోండి, వాళ్ళు కూడా షార్ట్ నోటీస్లోనే పోవాల్సి వస్తుంది. అటువంటి వాళ్ళ సౌకర్యం కోసమని ఒక లిమిటెడ్ నంబర్ ఆఫ్ బర్త్స్, ఎన్ని ఉంటాయి ఆ నెంబర్ లిమిటెడ్, అది ట్రైన్ బట్టి వేరియేషన్ అవుతుంది. తెలంగాణ ఎక్స్ప్రెస్ అనుకుంటే దాదాపు తక్కువనే 10లోనే ఉంటాయి, ఒక 20-25 అంతే. స్లీపర్ స్లీపర్ ఒక 20-25 అనుకోండి. సెకండ్ ఏసీ వచ్చేసరికి 8-10కి పడిపోతుంది అంతే. ఫస్ట్ ఏసీ అయితే 3-4 ఉంటాయి, ఎందుకంటే ఫస్ట్ ఏసీ ఉండే కోచ్లే 1 లేదా 2 అంతకు మించి ఉండవు. దానికి డిమాండ్ ఎక్కువ కదా. ఫస్ట్ ఏసీకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఏసీకి ఇంకెక్కువ డిమాండ్ ఉంటుంది ఫస్ట్ ఏసీ కంటే. థర్డ్ ఏసీ కూడా హైయెస్ట్ డిమాండ్. ఇప్పుడు మారిన పరిస్థితులలో స్లీపర్ కంటే థర్డ్ ఏసీకి ఎక్కువ డిమాండ్ వస్తుంది, అంటే మిడిల్ క్లాస్ పెరిగిన తర్వాత. దీంట్లో ఒక ట్రైన్లో ఉదాహరణకు రాజధాని ఎక్స్ప్రెస్, ఏపీనో, దురంతో అని ఫస్ట్ ప్యాసింజర్స్ ఎన్ని వేల మంది ప్రయాణిస్తారు? అది బేసికల్గా ట్రైన్ కంపోజిషన్ను బట్టి ఉంటుంది. ఒక స్లీపర్ క్లాస్ కోచ్లో అయితే 72 మంది ఒక బోగిలో, థర్డ్ ఏసీ బోగిలో కూడా 72 మంది. అదే సెకండ్ ఏసీ అయ్యేసరికి 48. ఫస్ట్ ఏసీలో ఇంకా తక్కువే ఉంటారు, 24 ఎంత ఉంటుంది కరెక్ట్. సారీ అది నంబర్. అయితే ఎన్ని ఫస్ట్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని సెకండ్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని థర్డ్ ఏసీలు ఉన్నాయి, ఎన్ని స్లీపర్లు ఉన్నాయి, ఎన్ని జనరల్ ఉన్నాయి. జనరల్లో అయితే దాదాపు 100 మంది మామూలుగానే ప్రయాణించవచ్చు. ఒక్కోసారి కిక్కిసిపోయినప్పుడు 200 మంది కూడా పోయే పరిస్థితులు ఉంటాయి. ఒక్కోసారి ఫెస్టివల్ రష్ అనుకోండి, ఇంకేదన్నా ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్లో. సో ఈ కోచ్ నెంబర్ మీద ఆధారపడి ఉంటుంది. ఎనీహౌ మినిమం 1000 మంది, అంటే తక్కువ డబ్బాలున్న రైల్లో కూడా 1000 మంది అన్న పోతారు. హైయెస్ట్ ఉన్న దాంట్లో 2000 మంది వరకు ప్రయాణం చేస్తుంటారు. ట్రైన్లో మనం గూడ్స్ ట్రైన్లో చివరికి ఒక డబ్బా ఉంటుంది, అందులో ఒక వ్యక్తి ఉంటారు కదా, ఆయన ఒకే ఒక్కరు. ఇప్పుడు ఏం చదువుకొని ఉండాలి దానికి, తర్వాత ఆయన ఒక్కరే ఉంటారా, మరో ఎంప్లాయీ ఎవరైనా ఉంటారా, ఎట్లా ఆయన డ్యూటీ ఏమిటి? ట్రైన్ గార్డ్ అంటాం, ట్రైన్ గార్డ్, టెయిల్ ఎండ్ అనమాట. చివరిలో గార్డ్ క్యాబిన్ ఉంటుంది. ఆ క్యాబిన్ అనేది ఒక స్టేషన్లో రైలు ఆగిన తర్వాత రైలు బయలుదేరడానికి ముందు గార్డ్ యొక్క గ్రీన్ ఫ్లాగ్ చేయడం అనేది కంపల్సరీ. గ్రీన్ ఫ్లాగ్ చేస్తేనే డ్రైవర్ దాన్ని ముందుకు కదులుతాడు. పోయిన తర్వాత గార్డు ఎందుకు ఎసెన్షియల్ అని అంటే, చివరి వరకు ట్రైను ఈ ఫార్మేషన్లో వెళ్తుందా లేదా అది ఎన్ష్యూర్ చేసుకోవడం కోసం ఒకటి. ఇది కాకుండా ట్రైన్ రన్నింగ్ని మానిటర్ చేస్తుంటాడు, వేరియస్ పారామీటర్స్. ఏదన్నా అన్యూజువల్ సౌండ్ ఏమన్నా ఎక్కడన్నా వచ్చిందా, ఆయనకైతే వ్యవస్థ ఉంటుంది ఆయన దగ్గర, ఉంటుంది. చివరి డబ్బాలో వాకీ టాకీలు ఉంటాయి. ఆయన రెగ్యులర్గా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటాడు పైలట్ తోటి, లేదా స్టేషన్ వస్తే స్టేషన్లో ఉండే స్టేషన్ సిగ్నలింగ్ వ్యవస్థతోటి. గార్డు లేకపోతే మధ్యలో ఒకవేళ ఇన్ కేస్ అన్ఫార్చునేట్ ఈవెంట్లో కప్లింగ్ ఊడిపోయి కొన్ని బౌగీలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది కదా, కొన్ని హాఫ్ ఫార్మేషన్ తోటోనూ ఇన్కంప్లీట్ ఫార్మేషన్తో ట్రైన్ ముందుకు వెళ్ళిపోవచ్చు. సో గార్డు అటువంటివి కనిపెట్టుకొని చూస్తాడు. ప్లస్ ఫార్మేషన్ అంతా ప్రాపర్గా ఉందా లేదా అనేది గార్డు యొక్క బాధ్యత. అతను ఒక్కడున్నప్పటికీ అతనికి సంబంధించిన సేఫ్ గార్డుకు ఉండాల్సిన అన్ని వ్యవస్థలు ఆ గార్డ్ క్యాబిన్లో ఉంటాయి.